మిషన్ తీసుకున్న తర్వాత నేను వేసిన సెకండ్ బ్లౌజ్ అయితే ఇదండి. నేను ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజెస్ మీదే వర్క్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సెట్ చేయాలి కాబట్టి కస్టమర్స్ బ్లౌజ్ అయితే మళ్ళీ పాడైపోతాయి కాబట్టి మన బ్లౌజ్ మీద మనం వేసుకుంటే బాగుంటుంది కదా అని నేను శారీస్ అనేవి 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీస్ ఉన్నాయి. వాటి మీద బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోలేదనమాట. ఇంకా బ్లౌజెస్కి అయితే ఇలాగ వర్క్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసాను. ఈ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది కానీ వర్క్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందండి. చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే ఈ డిజైన్లో నేను ఎటువంటి జరీ యూజ్ చేయలేదు. ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే, సిల్క్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేశాను అనమాట. అలాగే డిజైన్ వేసిన తర్వాత నేను ఇక్కడ థ్రెడ్స్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ట్రిమ్మింగ్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి నేనైతే వర్క్ అయితే చేశాను. ఇంక ఈ థ్రెడ్స్ అన్ని కట్ చేసి ఫ్యూజింగ్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేయాలి. ఇది చాలా మంది అనుకుంటున్నారు అనమాట, కంప్యూటర్ వర్కే కదా అదే చేసేసుకుంటుంది, ఏమీ చేయక్కర్లేదు, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని. అది కష్టం అనేది చేసే వాళ్ళకే తెలుస్తుందండి, చూసే వాళ్ళకి కాదు. అలాగే నేను ఇక్కడ ఇంకొక పికాక్ డిజైన్ అయితే వేస్తాను. నేను మధ్యలో చూసుకోలేదనమాట. ఇక్కడ స్టిచ్ అనేది సరిగా రాలేదు. మళ్ళీ ఫ్రేమ్ పక్కకు జరిపి ఆ థ్రెడ్ అంతా కూడా నీట్గా కట్ చేసి మళ్ళీ ఫ్రేమ్ని సెట్ చేసి డిజైన్ అయితే వేసాను. ఫస్ట్ నాకైతే చాలా భయం వేసింది, ఫస్ట్ టైం కదా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటని. అలాగే యూట్యూబ్లో వీడియో చూస్తూ అలాగే కొంచెం మనం బుర్ర పెట్టి చేస్తే వీడియోస్ చూసినా కూడా మనకి అర్థమవుదండి. మనం పర్సనల్గా ఫేస్ చేస్తేనే అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. కొన్ని అనేవి మనం పర్సనల్గా ఫేస్ చేసిన వాటి నుంచే ఈజీగా మనం అనేది నేర్చుకోవచ్చు. మిషన్ తీసుకున్న తర్వాత నేను వేసిన సెకండ్ బ్లౌజ్ అయితే ఇదండి. నేను ఫస్ట్ వచ్చేసి నా బ్లౌజెస్ మీదే వర్క్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సెట్ చేయాలి కాబట్టి కస్టమర్స్ బ్లౌజ్ అయితే మళ్ళీ పాడైపోతాయి కాబట్టి మన బ్లౌజ్ మీద మనం వేసుకుంటే బాగుంటుంది కదా అని నేను శారీస్ అనేవి 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న శారీస్ ఉన్నాయి. వాటి మీద బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోలేదనమాట. ఇంకా బ్లౌజెస్కి అయితే ఇలాగ వర్క్ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ స్టిచ్ చేసేసాను. ఈ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది కానీ వర్క్కి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందండి. చాలా నీట్గా వస్తుంది అనమాట. అలాగే ఈ డిజైన్లో నేను ఎటువంటి జరీ యూజ్ చేయలేదు. ఓన్లీ థ్రెడ్స్ మాత్రమే, సిల్క్ థ్రెడ్స్ మాత్రమే యూజ్ చేశాను అనమాట. అలాగే డిజైన్ వేసిన తర్వాత నేను ఇక్కడ థ్రెడ్స్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ట్రిమ్మింగ్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి నేనైతే వర్క్ అయితే చేశాను. ఇంక ఈ థ్రెడ్స్ అన్ని కట్ చేసి ఫ్యూజింగ్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేయాలి. ఇది చాలా మంది అనుకుంటున్నారు అనమాట, కంప్యూటర్ వర్కే కదా అదే చేసేసుకుంటుంది, ఏమీ చేయక్కర్లేదు, ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని. అది కష్టం అనేది చేసే వాళ్ళకే తెలుస్తుందండి, చూసే వాళ్ళకి కాదు. అలాగే నేను ఇక్కడ ఇంకొక పికాక్ డిజైన్ అయితే వేస్తాను. నేను మధ్యలో చూసుకోలేదనమాట. ఇక్కడ స్టిచ్ అనేది సరిగా రాలేదు. మళ్ళీ ఫ్రేమ్ పక్కకు జరిపి ఆ థ్రెడ్ అంతా కూడా నీట్గా కట్ చేసి మళ్ళీ ఫ్రేమ్ని సెట్ చేసి డిజైన్ అయితే వేసాను. ఫస్ట్ నాకైతే చాలా భయం వేసింది.